ఆశ్చర్యంగా కేశవని ఈ విధంగా అడుగుతారు. అరే మేము కూడా నీతో పాటే కదరా స్కూల్లో చేరింది. అలాంటి మాకే సందేహం కలిగేలా ఏంటి ఈ పరిస్థితి? తను నీకు ముందే తెలుసా? అని ప్రశ్నిస్తారు కేశవని. అప్పుడు కేశవ ఈ విధంగా మాట్లాడుతాడు. తను ఎవరో నాకు తెలీదు. నేనెవరో తనకి తెలుసేమో. నాకు ఎలా తెలుసు? అంతేకాకుండా నేను తనని ఇంకా పేరు కూడా అడగలేదు. అసలు మాటలే ఇంకా మొదలు పెట్టలేదు. నన్ను అడుగుతారు ఏంట్రా? అని కేశవ సమాధానం ఇస్తాడు. నువ్వెవరో తెలియకుండానే నిన్ను చూసి నవ్వింది అంటే మాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది. సరే తను నిన్ను చూసి ఎందుకు నవ్వుతుందో అడుగు అంటూ తన స్నేహితులు. వెంటనే విరామ సమయంలో ఆమెను అనుసరించి కేశవ ఆ అమ్మాయిని చూసి ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావ్? అని అడిగాడు. ఆ అమ్మాయి నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చింది. మీరు మీ పేరు చెప్పేటప్పుడు మీ వంక చూసా ఎందుకో తెలీదు. అక్కడ ఉన్నవాళ్లలో అందరికంటే మీరే కొంచెం లక్షణంగా కనిపించారు. అంతేకాకుండా నీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. అది కూడా నీకు ఇష్టం అయితేనే అని అంది సురేఖ. ఇదంతా వింటూ బాగా మురిసిపోయాడు కేశవ. మీతో స్నేహం అంటే నాకు కూడా చాలా ఇష్టం అని అంటాడు కేశవ. మరోపక్కన కేశవ స్నేహితులు ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది అని మాట్లాడుతూ అనుకుంటారు. అంతలో కేశవ మెల్లగా తరగతి గది దగ్గరకి వస్తాడు. అది చూసి తన స్నేహితులు తన వంక చూస్తారు. వెంటనే కేశవ దగ్గరికి తన స్నేహితులు వెళ్లి ఈ విధంగా అడుగుతారు. ఆ అమ్మాయి నిన్ను చూసి ఎందుకు నవ్వుతుంది అని అడిగావా? ఆ అమ్మాయి ఏం చెప్పింది? అసలు ఏం మాట్లాడుకున్నారు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావ్? అని కేశవని అడుగుతారు. అప్పుడు కేశవ ఇలా అంటాడు. మేము ఏమీ మాట్లాడుకోలేదు. తనతో మాట్లాడదామనేసరికి సార్ వచ్చారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నేను ఏమీ అడగలేదు. సార్తో మాట్లాడి వచ్చేశా అని స్నేహితులతో చెబుతాడు కేశవ. అప్పటినుంచి కేశవ మరియు సురేఖలు మంచి స్నేహితులుగా అవుతారు. ఒకరికొకరు సాయం చేసుకోవడం అలవాటు అయింది. అయితే కేశవ సురేఖ విషయంలో ముందు చూపు ఉండేది. అలాగే ఎక్కువ సంతోషం వచ్చినా ఎంత బాధ వచ్చినా కూడా ఇద్దరూ ఒకరికొకరు పంచుకుంటారు. అది 8వ తరగతి చదువుతున్న రోజులు. అయితే ఒక సెక్షన్ క్లాస్లో ఉండే వాళ్లందరినీ కూడా 2 సెక్షన్లు కింద విభజించారు. ఈ కేశవ మరియు సురేఖ ఇద్దరూ మాత్రం ఒకే సెక్షన్లో ఉండేవారు. అలా సెక్షన్లు విభజించాక కేశవ స్నేహితులు అతనితో లేరు. ఇంకో పక్క సురేఖ మీద కేశవ మనసు పడ్డాడు. కాని కేశవకి అది సరైనది కాదు అని అనిపించింది. ఎందుకంటే తనకి సురేఖ అంటే ఫ్రెండ్ అని మాత్రమే ఉద్దేశం ఉండేది. ఫ్రెండ్షిప్ పాడైపోద్ది అని అనిపించింది అతనికి. అయితే సురేఖ నుంచి అప్పటినుంచి కేశవ మీద ఇష్టం పెరిగేది. తరగతిలో ఉన్న వాళ్లందరికీ కూడా కేశవ సురేఖల స్నేహం ప్రేమగా అనిపించేది. అందరికంటే ఎక్కువగా కేశవకి సురేఖ ఎక్కువ అయింది. సురేఖకి కేశవ ఎక్కువయ్యాడు. అది పరీక్షల సమయం. కేశవ మాత్రం తన చదువుని మర్చిపోయి సురేఖ మీద ఇష్టం పెరిగి పెద్దదే ప్రేమనుకునే తికమక పడుతుంటాడు. పరీక్షల్లో కేవలం పాస్ అవుతాడు. ఎప్పుడూ ఇలా జరగలేదు. నాకు ఇలా బొత్తిగా చదువు తగ్గిపోయింది ఏంటి అని తనలో తానే గజిబిజిపడుతూ ఆలోచిస్తాడు కేశవ. ఇది తరగతి గదిలో ఉపాధ్యాయుడు అడుగగా ఆవేదన చెందాడు. ఇదంతా చూసిన సురేఖకి కూడా అర్థం కాలేదు. ఆమెకి ఎదురుగా కేశవ ఉన్నాడు. అతడిని చూస్తూ కేశవకి ఇలా ఎప్పుడూ తక్కువ మార్కులు రాలేదు కదా అని అనిపించింది. మొత్తానికి కేశవకి చదువులో ముందు ఉండేవాడు కదా, అలాంటిది ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు సురేఖకి. అదంతా అయిపోయిన తర్వాత ఒక్కడే కూర్చుని ఆలోచిస్తుంటే ఈలోగా అతడి దగ్గరికి సురేఖ వస్తుంది. వచ్చినా వెంటనే దయచేసి ఆవేదన చెందకు నా ప్రియమైన స్నేహితుడా అని అంటుంది కేశవతో. అయితే కేశవ అప్పుడు సురేఖ ని ఇలా అడుగుతాడు. నేను ఎప్పుడూ కూడా ఇలా తక్కువ మార్కులు రాలేదు కదా, అలాంటిది ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని అడిగాడు సురేఖని. అప్పుడు సురేఖ కేశవతో ఇలా అంటుంది. కేశవ దయచేసి అలా బాధపడకు నేస్తమా. నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేను రా కేశవ అన్నది. అది విన్న కేశవ వెంటనే నవ్వాడు. యు ఆర్ మై లవ్లీ ఫ్రెండ్లీ పార్టనర్ అని సురేఖ చేతుల్లో చేయి వేసి చెప్తున్నాడు కేశవ. అది చూసిన సురేఖ వెంటనే కేశవ చేయి మీద చేయి వేసి మరో నిమిషం పాటు అలాగే కళ్లల్లో వైపు చూస్తూ నవ్వింది.
సురేఖ కేశవల మధ్య ఒక కొత్త స్నేహితుడు వస్తాడు. అతను వాళ్ళు జీవితంలో ఒక ఊహించని మలుపు తీసుకుని వస్తాడు. అసలు అతను ఏం చేస్తాడు? సురేఖ కేశవలు మధ్య ఎలాంటి స్నేహం ప్రారంభం కానుంది? తెలుసుకోవాలని ఉందా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. మీకు ఇంకా ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేయండి.